తెలంగాణ ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా సంబరాలను నిర్వహించింది రేవంత్ సర్కార్. దశాబ్ది వేడుకల సందర్భంగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు సీఎం రేవంత్. తర్వాత పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కవి అందశ్రీ రాసిన జయ జయ హే పాటను విడుదల చేసి జాతీయ గీతంగా ప్రకటించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ వేడుకలను తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా సంబురాల్ని నిర్వహించింది రేవంత్ సర్కార్. ముందుగా గన్ పార్క్ లోని అమరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరులకు నివాళులు అర్పించిన తర్వాత 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం దగ్గర నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు వెళ్లారు సీఎం. అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత పోలీసు బలగాలు ప్రత్యేక మార్చ్ పాస్ట్ పరేడ్ నిర్వహించాయి. పోలీసుల వందన స్వీకారం చేశారు సీఎం రేవంత్. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వేదికగా రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్. కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, సీఎస్, డీజీపీ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఆయన రాసిన జయ జయ హే తెలంగాణ గీతానికి కీరవాణి మ్యూజిక్ అందించారు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం. రాష్ట్ర గీతం ఆవిష్కరణ సమయంలో ఉద్వేగానికి గురయ్యారు కవి, గీత రచయిత అందశ్రీ. రాష్ట్ర గీతం వింటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రాష్ట్ర గీతం వస్తున్నంతసేపు ఆయన కళ్లల్లో కన్నీళ్లాగలేదు. పాటకు అనుగుణంగా జై కొట్టారు అందశ్రీ. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి 10 ఏళ్లు పూర్తయిందన్నారు సీఎం రేవంత్. 10 ఏళ్ల సంఖ్యల పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించి సంక్షేమం అందిస్తున్నామన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఉద్యమ ఆకాంక్షల మేరకు ప్రజా పాలన అందిస్తున్నామని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో చెప్పారు సీఎం. రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనం మేము అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైంది. 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయింది. రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని మా ప్రభుత్వం గుర్తించింది. మా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది. పాలనా పరంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు సీఎం రేవంత్. గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ తో రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నామన్నారు. మూసీ సుందరీకరణతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని చెప్పారు సీఎం. కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్లైనా నీటి పంపకాలు జరగలేదు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి త్వరగా నీటి వాటాలు సాధించుకొని సాగునీటి ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేసుకోవాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క ఆలోచన. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు అవార్డులు అందించి సత్కరించారు సీఎం రేవంత్.